జనగామ జిల్లా జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గాదే అనిల్ ప్రచారం ముమ్మరం చేశారు. తనను గెలిపించుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. గ్రామ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా దశల వారీగా అమలు చేస్తూ హామీని నిలబెట్టుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. అదే చెప్తున్నా, టైం పడుతుంది, అది సరేనా? 10 సంవత్సరాలు మనం ఉన్నావా కాంగ్రెస్ లో? ఇప్పుడు లేము కదా, ఇప్పుడు వచ్చినా కదా టీఆర్ఎస్ గా ఇంత ముందు ఉన్నది. నమస్కారాలు. మన కాంగ్రెస్ పార్టీ గెలిచిన కాడ నుంచి అయితే మాకు ఫ్రీ బస్ వచ్చింది, సన్న బియ్యం వచ్చినాయి, మాకు గ్యాస్ 500కు గ్యాస్ వచ్చింది. అదే బీఆర్ఎస్ ఉన్న కాంచి ఒక్క 10 ఏళ్ళ పరిపాలన చేస్తే ఒక్క ఇల్లు రాలేదు. ప్రతి ఒక్కటి మాకు రేవంత్ అన్న అన్ని సౌకర్యాలు చేసిండు. మన అనిల్ను గెలిపించాలని, మన పేద బిడ్డ కాబట్టి మన ప్రజలకు అందరికీ కోరుకుంటున్నాం. మీ అందరికీ నమస్కారాలు. గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. వేరే మన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు. సార్ మాకు పని కావాలని పోతే మాది పైన ప్రభుత్వం లేదా, నా చేతిలో ఏం లేదంటాడు. మరి ఇక్కడ సర్పంచ్ని వేరే పార్టీ గెలిపించుకుంటే రేపు అదే అవుతుంది. మన గ్రామాన్ని అధికార పార్టీ సర్పంచ్ గెలిపించుకుందాం, మనం కొట్లాడి పని చేయించుకుందాం. ఎమ్మెల్యే వల్లనే కానీ పని వేరే పార్టీ సర్పంచ్ గెలిస్తే ఎట్లయితే పని? మన అధికారంలో పైన ఏది అధికారం ఉంటే ఆడ సర్పంచ్ గెలిపించుకుంటే పనులు అవుతాయి. మన ఎంపీ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని కలిసి ఈ ఊరికి ఏం కావాలో అవన్నీ చేసుకుందాం. మన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపియండి. మీ అందరికీ వడ్లకొండ గ్రామస్తులకు, వడ్లకొండ ఓటర్లందరికీ పేరు పేరున అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఈరోజు వడ్లకొండ గ్రామంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామంలో ముఖ్యంగా సమస్యలు చాలా ఉన్నాయి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. గ్రామాన్ని 10 సంవత్సరాలు వెనుకకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ శ్మశాన వాటికకు వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలాసార్లు మేము మొరబెట్టుకున్నాము. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమి కూడా చేయలేకపోయింది. ముందుగా మనం గెలిచిన తర్వాత రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ద్వారా మేము ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ ఎస్సీ శ్మశాన వాటిక నిర్మిస్తామని చెప్పేసి, వైకుంఠధామ నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా వడ్లకొండలో ఉన్నటువంటి ఈన చెరువు అయితే ఏదైతే ఉందో శాశ్వత కాలువ పరిష్కారం కోసానికి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మినిస్టర్గా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మా ప్రతాపన సహకారంతో శాశ్వతంగా ఆ యొక్క కాలువను కూడా నిర్మించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గల్లీకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడైతే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా అన్నిటికీ మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. చాలామందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. రేవంత్ అన్న ఆధ్వర్యంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లే చేయడం లక్ష్యంగా ఈరోజు మన గ్రామంలోని ప్రతి ఒక్కరిని కానీ రాష్ట్రంలో కానీ చేయడం జరుగుతుంది. వారందరూ కూడా దీవించి కాంగ్రెస్ పార్టీ కోసం, ఆశయం కోసం పనిచేసి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే చేశారో ఈరోజు రేవంత్ అన్న ఆధ్వర్యంలో కూడా ప్రజాపాలనలో భాగంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది. అందరూ కూడా చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఆ సమస్యలను మొత్తం పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ప్రధాన రహదారి ఏదైతే ఉన్నదో ఆ రహదారి కొంచెం ఇబ్బందిగా ఉన్నది. దాన్ని వెంటనే నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎవరైతే ఇప్పుడు అధికారంలో లేకున్నా కూడా ఇప్పుడు ఎన్నైతే మాటలు చెప్తా ఉన్నారో వాళ్ళకి ఒకటి చెప్తా ఉన్నా నేను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఇక్కడ సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా 670 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లోనే ప్రతి ఒక్క ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది తప్ప ఈ వడ్లకొండ గ్రామంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు. వారు గుర్తించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు చేసిన పాలనలో మీ అభివృద్ధి ఎక్కడ జరిగిందని చెప్పేసి ఒకటి మీరు ఛార్జ్ షీట్ కూడా తీయండి. మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి మేము కూడా తీయడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ గ్రామస్తులకు,
పైన గవర్నమెంట్ ఉన్నది, అధికారం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీ అందరికీ నేను కృషి చేస్తా. మీరు ఏదైతే చెప్తారో మీ యొక్క బిడ్డగా, బీసీ బిడ్డగా, పేద బిడ్డగా నేను మేము ఎందుకు వచ్చినా నన్ను గెలిపించి ఆశీర్వదించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏదైతే మనకు బీటీ రోడ్లు ఉన్నాయో, సుందరనగర్ రోడ్డు కానీ, లేకపోతే కళ్యాణ్ నగర్ రోడ్డు కానీ, లేదంటే పెద్దపాటి రోడ్డు అయితే ఏదైతే ఉన్నదో అవి ఆల్రెడీ శాంక్షన్లో ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ముగియగానే వెంటనే కాంట్రాక్ట్ పద్ధతిలోనే అవి జరుగుతాయి. ఆ రోడ్లను కూడా వేపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరి మాటలు నమ్మొద్దు, మోసపోవద్దు. దయచేసి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ ఉన్న అభ్యర్థికి మా వార్డు మెంబర్లు 12 మంది వార్డు మెంబర్లకు ఓటేసి మీరు గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.